హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయిందని ఇట్లా దగ్గర నుంచి చూస్తే తప్ప అసలు అయినట్టే తెలుస్తలేదు. ఆల్మోస్ట్ 3 months అవుతుంది చేయించుకొని. సో రిజల్ట్స్ అయితే నాట్ బ్యాడ్ ఇప్పటి వరకు. నేను 1 month బ్యాక్ పోస్ట్ చేసిన వీడియోకి మీరు చాలానే క్వశ్చన్స్ అడిగారు. ఈ వీడియోలో కొన్నిటికి ఆన్సర్ ఇస్తా. వెల్కమ్ టు మై ICN ప్రెప్ ఎపిసోడ్ 58. లేవగానే మన చికెన్ కర్రీ అయితే ఇంట్లో అందరికి కుక్ చేసి ఇక కాసేపు మెడిటేషన్ చేసి జిమ్ కి వెళ్ళి 1 hour కార్డియో ఫినిష్ చేసుకుని ఇక ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసుకొని తిన్నా. సో ట్రాన్స్ప్లాంట్ అయినాక వెయిట్ లాస్ చేస్తే హెయిర్ లాస్ అవుతుందని అన్నారు. ఒకసారి నేను స్టార్టింగ్ లో పెట్టిన వీడియో అండ్ 1 month బ్యాక్ పోస్ట్ చేసిన వీడియో కంపేర్ చేయి. నాకైతే ఇంకా హెయిర్ మంచి గ్రోత్ అవుతుందని అనిపిస్తుంది. నెక్స్ట్ ట్రాన్స్ప్లాంట్ అయినాక 2 to 3 months వరకు జిమ్ వెళ్ళొద్దని అన్నారు. బేసికలీ ట్రాన్స్ప్లాంట్ తర్వాత 7 to 10 days లోపల పెట్టిన కొత్త హెయిర్ ది రూట్ మన స్కాల్ప్ అబ్జార్బ్ చేసుకుంటుంది. సో మైల్డ్ ఎక్సర్సైజెస్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. నేనైతే ట్రాన్స్ప్లాంట్ తర్వాత 9th day రోజు జిమ్ కి వెళ్ళిపోయినా. వెళ్ళి ఫుల్ ఇంటెన్సిటీతో వెయిట్లు లేపి ఇట్లా అవతలేయలేదు. స్లోగా డే బై డే నా ఇంటెన్సిటీ పెంచిన. ఈ ఫినస్ట్రైడ్ మినాక్సిడిల్ వాడుతున్నావా అని అడిగిండ్రు చాలా మంది. ట్రాన్స్ప్లాంట్ అయినప్పటి నుంచి అయితే నేను ఏ మెడికేషన్ వాడతలేను. జస్ట్ మంచి హెయిర్ కేర్ ఇంకా డైట్ ఫాలో అవుతున్నాను. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ నేను ఏం PRP ట్రీట్మెంట్ కూడా చేయించుకోలేదు. అది జస్ట్ ఫాస్ట్ గా హీల్ అవ్వని అండ్ మీ హెయిర్ డెన్సిటీ ఇంకా వాల్యూమ్ టెంపరీగా పెంచుతుంది. నాకు అవసరం లేదని అనిపించింది అండ్ మనీ కూడా వేస్ట్. రెస్ట్ ఆఫ్ ద హెయిర్ కి మెడికేషన్ ఈ ప్రెప్ తర్వాత స్టార్ట్ చేస్తాను. చలో ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేయించుకుందామని ఫిక్స్ అవ్వకండి. అసలు ఎప్పుడు అవసరం ట్రాన్స్ప్లాంట్, నేను ఎక్కడ ఎందుకు చేయించుకున్నా అనేది రీల్స్ లో షేర్ చేసి తొందరపడి చేసుకోకుండా ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ఫస్ట్. మీకే హెల్ప్ అవుతుంది. ఇక ఇవాళకైతే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం.